అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి తపస్సుతో మొదలైన ఒక కథ నేడు తెలంగాణకి గర్వకారణంగా నిలిచిన ఒక అద్భుత నిర్మాణంగా ఎలా మారిందో తెలుసుకుందాం. అదే యాదగిరిగుట్ట కథ. అసలు ఒక చిన్న కొండమీద ఒక ఋషి కోరిక ఇంత పెద్ద రాతి కట్టడంగా ఎలా మారింది? భలే ఆశ్చర్యంగా ఉంది కదా. పురాణానికి ఆధునిక సాంకేతికతకు మధ్య ఉన్న ఈ అద్భుతమైన ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం టైంలో వెనక్కి వెళ్దాం. అసలు ఈ కొండకు అంత ప్రత్యేకత ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. దీని వెనుక ఒక గొప్ప ఋషి, ఆయన భక్తికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. యాదగిరిగుట్ట ఇది మామూలు గుడి కాదు, స్వయంభూ క్షేత్రం. అంటే ఇక్కడ స్వామివారు తనంతట తానే వెలిసరన్మాట. మన హైదరాబాద్కి చాలా దగ్గర, ఓ 60 కిలోమీటర్ల దూరంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దివ్య క్షేత్రముంది. అసలు కథ త్రేతాయుగంలో మొదలవుతుంది. యాదమహర్షి అని ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయనకు నరసింహస్వామిని ఆ ఉగ్ర రూపంలో చూడాలని ఒక బలమైన కోరిక ఉండేది. అనుకున్నదే తడవుగా ఈ కొండపై ఉన్న గుహలోకి వెళ్లి కఠోరమైన తపస్సు మొదలుపెట్టారు. అప్పుడు మన ఆంజనేయస్వామి, ఆయనే స్వయంగా కాపలా కాశారట. చివరికి యాదమహర్షి భక్తికి స్వామివారు మెచ్చి ప్రత్యక్షమయ్యారు. స్వామి దర్శనమిచ్చాక కథ అయిపోలేదు. అసల్ కథ అప్పుడే మొదలైంది. ఈ సంఘటనే యాదాద్రిగుట్టని మిగతా ఆలయాలకన్నా చాలా ప్రత్యేకంగా మార్చింది. పంచ నరసింహ క్షేత్రంగా మార్చింది. యాదమహర్షి స్వామిని చూసి మురిసిపోయి లోక కళ్యాణం కోసం ఇక్కడే కొలువయుండమని కోరుకున్నారు. స్వామివారు కూడా సరేనన్నారు. కాని ఒక్క రూపంలో కాదు, ఏకంగా 5 రూపాల్లో ఇక్కడ వెలిశారు. అవే శ్రీజ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, ఇంకా శ్రీ లక్ష్మీనరసింహ రూపాలు. అందుకే ఈ క్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత. ఈ గుడి గొప్పతనం కేవలం పురాణాల్లోనే కాదు, చరిత్రలో కూడా ఉంది. సాక్షాత్తు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆలోచించండి. ఆయన తన యుద్ధాలకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి విజయం కోసం ప్రార్థించేవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్నారు. అంటే ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, పురాణం చరిత్ర చూశాం గదా, ఇప్పుడు మనం వర్తమానంలోకి వద్దాం. ఈ మధ్య జరిగిన ఈ ఆలయ పునర్నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక ఆధునిక అద్భుతం, చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కార్యం. ఈ మహాయజ్ఞం ఎప్పుడు మొదలైందంటే 2016 అక్టోబర్ 11న. అప్పటినుంచి ఆగకుండా ఏకంగా 66 నెలలపాటు పనులు జరిగాయి. ఫైనల్గా 2022 మార్చి 28న ఈ అద్భుతమైన కొత్త ఆలయం భక్తుల కోసం మళ్లీ తలుపులు తెరుచుకుంది. ఈ నిర్మాణం ఎంత పెద్దదో చెప్పడానికి కొన్ని నంబర్స్ చూద్దాం. ఈ గుడి కోసం వాడిన నల్లరాయి అంటే కృష్ణశిల బరువెంతో తెలుసా? ఊహించండి, ఏకంగా 2.5 లక్షల టన్నులు. ఎంత పెద్ద మొత్తమో ఆలోచించండి. మరి ఇంత పెద్ద రాతిని ఇంత అందమైన శిల్పాలుగా ఎవరు చెక్కారు? దీని వెనుక దాదాపు 800 మంది శిల్పుల కష్టం, వాళ్ల నైపుణ్యం ఉంది. ఇక ఖర్చు విషయానికి వస్తే, ఈ మొత్తం ప్రాజెక్ట్కి అయిన ఖర్చు అక్షరాల 2000 కోట్ల రూపాయలు. ఈ నంబర్ చూస్తేనే మనకు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. అయితే ఈ నిర్మాణంలో అన్నిటికన్నా పెద్ద విశేషమేంటో తెలుసా? మన దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా కృష్ణశిలతో కట్టిన ఆలయమిది. ఇంకా చెప్పాలంటే ఈ నిర్మాణంలో సిమెంట్ వాడనే లేదు. అవును, పాతకాలం పద్ధతిలో రాళ్లను ఒకదానికొకటి కలిపి ఇంటర్లాకింగ్ పద్ధతిలో కట్టారు. అద్భుతం కదా. సరే, ఇంత గొప్ప ఆలయం గురించి విన్నాక వెళ్ళి చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అందుకే అక్కడికి వెళ్లాలనుకునే వాళ్లకోసం కొన్ని ముఖ్యమైన విషయాలిప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ జరిగే కొన్ని ముఖ్యమైన పూజల వివరాలు ఇవి. ప్రతిరోజూ నిత్య కళ్యాణముంటుంది. అలాగే శుక్రవారం ఊంజల్ సేవ, ఇలా రకరకాల సేవలున్నాయి. భక్తులు తమ వీలును బట్టి వీటిలో పాల్గొనవచ్చు. ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సో చాలా సౌకర్యంగా ఉంటుంది. యాదగిరి గుట్టకు చేరుకోవటం చాలా ఈజీ. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల నుంచి బస్సులు ఎప్పుడూ ఉంటాయి. ట్రైన్లో రావాలనుకుంటే దగ్గర్లోనే రాయగిరి స్టేషన్ ఉంది. ఇక ఫ్లైట్లో వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. దూరం నుంచి వచ్చేవాళ్లకు
కొండపైనే ఉండటానికి వసతి కూడా ఉంది. గెస్ట్ హౌజులు, కాటేజులు రకరకాల బడ్జెట్లలో అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ. 330 నుంచి 2500 వరకు ఉంటాయి. చూశారు గదా, యాదగిరిగుట్ట అంటే కేవలం ఒక గుడి కాదు. అది ఒక ఋషి తపస్సుకు, ఒక చక్రవర్తి నమ్మకానికి, మన ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువుటద్దం. మరి పురాణం, చరిత్ర, ఆధునికత ఈ మూడు కలిసిన ఈ పవిత్ర స్థలంలోకి అడుగుపెడితే అసలు మనకేం కనిపిస్తుంది? బహుశా కేవలం దైవదర్శనం కన్నా మించిన అనుభూతి దొరుకుతుందేమో. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.